నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలని రాష్ట్రపతి. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఏ జిల్లాని తీసేయాలని కానీ కొత్త జిల్లాలు ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హనుమకొండ రెడ్ క్రాస్ కార్యాలయ భవన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తలసీమియా పిల్లలకు పింఛన్ మంజూరు చేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో రెడ్ క్రాస్ కార్యాలయంలో రెడ్ క్రాస్ కార్యకలాపాల భవన నిర్మాణానికి ఆదివారం వారు భూమి పూజ నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, మేయర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గుండు సుధారాణి గారు ముఖ్య అతిథులుగా హాజరై శిలాఫలకం ఆవిష్కరించారు. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవి శ్రీనివాసరావు ద్వారా బన్ను ఆరోగ్యద సేవ సొసైటీ ఫౌండర్ డాక్టర్ వీరమల్ల చరణ్జిత్ రెడ్డి ఉచితంగా అందించిన 10 అత్యాధునిక బెడ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం తలసీమియా పిల్లలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్ క్రాస్ సంస్థ మొదటి కేరు కూడా సేవాభావంతో నిజంగా కూడా మొదటి స్థానంలో ఉంటుంది నాకు తెలిసి. మరి అందులో భాగంగానే ఇవాళ ఎక్స్టెన్షన్ చేస్తూ, బిల్డింగ్ని ఎక్స్పాన్షన్ చేస్తూ దానిలో ఇంకా కావలసినటువంటి అవసరాల రీత్యా పేషెంట్స్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేయడానికి కానివ్వండి, దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఉపయోగపడే విధంగా తీసుకుపోవటానికి అన్ని విధాల ఏర్పాట్లు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేయర్ గారు కానివ్వండి, మేము కానివ్వండి, డాక్టర్ అందరం కూడా కలిసి దీని మీద రాజకీయాలకు ఖచ్చితంగా ఈ యొక్క రెడ్ క్రాస్ని అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరం కంకణం కట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి రెడ్ క్రాస్కు ఇది రెడ్ క్రాస్ రోడ్డుగా నామకరణ చేయాలని చెప్పి మేము మేయర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దాని మీద అందరం కలిసి కూడా తప్పకుండా దీన్ని రెడ్ క్రాస్ రోడ్గా మనం చేసుకొని, అదేవిధంగా అన్ని పర్మిషన్లు, కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయడానికి. దొంగ నోట్ల తయారీ అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ దొంగ నోట్ల తయారీ ముఠా ఉద్దేశించి జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ దొంగ నోట్ల తయారీలో 6గురిని అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్కు తరలించడం జరుగుతుందని, వీరి వద్ద నుండి మొత్తం 56,90,000 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకొని పరారీలో ఉన్న 2 కూడా త్వరలో పట్టుకొని విచారిస్తామని, ప్రజలు ఎవరైనా 1000కి బదులు 2,000 ఇస్తామంటే ప్రజలు నమ్మవద్దని, ఇలాంటి దొంగ నోట్ల ద్వారా ప్రజలు మోసపోవద్దని ప్రజలకు సూచించారు. అలా ఎవరైనా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. నకిలీ నోట్ల పట్టుబడడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిసిఎస్ పోలీసులను, బాన్స్వాడ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. బార్డర్స్ మధ్యలో ఉండే జిల్లాలకు సంబంధించిన వీళ్ళందరూ కూడా ఈ నకిలీ కరెన్సీ తయారు చేయాలి ఫర్ ఈజీ మనీ అండ్ ఫర్ చీటింగ్ ఇన్నసెంట్ పీపుల్. దే హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ ప్లాన్. సో ఈ మన జిల్లాకు సంబంధించిన కిరణ్ కుమార్ అండ్ రమేష్ అండ్ మహారాష్ట్ర పర్సన్ ఒక అతను అజయ్ ఈశ్వర్, వీళ్ళు ఈ నకిలీ నోట్లను ఇది నిజమని చాలా మంది చేయడం జరిగింది. వీళ్ళు చెప్పిన విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ ఈ గౌలిగూడ సిటీసీ ఏరియాల్లో ఈ మెటీరియల్ తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్, కలర్స్, పేపర్ కట్టర్ అవన్నీ పర్చేజ్ చేసి బోయిన్పల్లిలో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పైన పెంట్ హౌస్లో
చాలా రోజులు ఉండి ఒక 60 lakh వర్త్ 500 రూపీ నోట్స్ వీళ్ళు ఈ ఫేక్ నోట్స్ అన్నది ప్రింట్ చేశారు. సో ముందు ఒక 3 lakh ఈ బిచ్చుకుందాకు సంబంధించిన వ్యక్తికి ఇచ్చి దే హ్యావ్ యూజ్డ్ ఈస్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ యాజ్ జెన్యూన్. మళ్ళీ ఒక 30 lakh తీసుకుని వచ్చి ఈ పర్సన్కి ఇచ్చి ఈ రాజగోపాల్ రావు అనే వ్యక్తిని తిరిగి వీళ్ళు డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు పోలీసులకు దొరకడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా కూడా ఈజీగా మీరు 500 ఇస్తే 1000 రూపాయలు ఇస్తాము అలాంటివి చెప్తే నమ్మకూడదు. ఎవరు కూడా 500 1000 రూపాయలు చేయలేరు. సో అలాగా చెప్తున్నారు అంటే ఏదో మోసం ఉంది. దీంట్లో రెండు, మనం మోసపోవడంతో పాటుగా మనం కూడా నేరస్తులం అవుతాం. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. బికాస్ పొజిషన్ ఆఫ్ కౌంటర్ఫీట్ కరెన్సీ, పొజిషన్ తో పాటు ఇవి దొంగ నోట్లు నిజం నోట్లుగా చలామణి చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా దే ఆర్ సీరియస్ ఆఫెన్సెస్. సో ఇలాంటి ఈజీ ఎవరన్నా ప్రామిస్ చేస్తే కైండ్లీ డోంట్ బిలీవ్ దట్, ప్లీజ్ ఇన్ఫార్మ్ పోలీస్. పోలీస్ కస్టడీ తీసుకుని మీరు ఎవరికి ఇచ్చారో అలాంటి క్వశ్చన్స్ వీ హ్యావ్ టు పోస్ట్ దెమ్ అండ్ సీ. డబ్బులున్నాయి అంతా నా ఇష్టం, దొరికిందల్లా దోసుకుంటా, పోలీసుల సహాయంతో అక్రమ భూదందాకు పాల్పడుతున్న ఉదాంతం హన్మకొండ నాయిం నగర్లో చోటు చేసుకుంది. భూమిని తాతల కాలం నుంచి నీటి వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాం. మా భూమిని అక్రమంగా కబ్జా చేసి నాది అంటూ అక్కడికి వచ్చి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు పోలీసులకు చెప్పినా పట్టించుకునే నాదుడే లేడు అంటూ భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ యజమానులు పోలీసుల సాక్షిగా రౌడీలు కూలీ మహిళలతో కొట్టుతూ ఇడుచుకుంటూ వెళ్తున్న పోలీసులకు ఉలుకు పలుకు లేకుండా సెల్ ఫోన్ చూస్తున్నారు. రక్షక భట్టుల భూ కబ్జాదారులకు గొడుగు పట్టేవాళ్ళ అంటూ స్థానికులు చెవులు కోరుకుంటున్నారు. హనుమకొండ నయీం నగర్లోని రంగుబార్ రెస్టారెంట్ వెనకాల ఉన్న భూమిని అక్రమంగా ఓ గ్రేనైట్ యజమాని భూ కబ్జా చేశారు. మా భూమిని మాకు ఇప్పించండి మహాప్రభో అంటూ వేడుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పోలీసులు మా భూమిని మాకు ఇప్పించాలని కోరుకుంటున్నారు. పైసా దేకో తమాషా దేకో అంటున్న కబ్జాఖోర్లు ఎక్కడ అవపడితే అక్కడ కచ్చిపేసి ఇది నాదే అంటూ భూమిదారులను నానా అవస్థలకు గురి చేస్తున్నారు. డబ్బుంది ఏం చేస్తారు అంటూ వారిపై ఇసుక పడుతున్నారు. పోలీసుల సహకారంతో కొన్ని చోట్ల కబ్జాలు జరిగిన దాఖలున్నాయి. ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకొని మా భూములు కాపాడాలని మహాప్రభో అంటూ వేడుకుంటున్నారు ప్రజలు. మిగిలిన ఏరియాని చుట్టూ కాంపౌండాలు కట్టుకొని గేటు అవన్నీ పెట్టుకొని మేము ఎన్క్లోజ్డ్గా మేము ఉన్నాము. ఇప్పుడు దౌర్జన్యంగా వెంకటేశ్వరరావు గ్రైనర్స్ వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా కాంపౌండ్ వాళ్ళు పలగొట్టి ఇది మా జాగా, మీరు ఏమైనా దౌర్జన్యం చేస్తే మేము బుల్డోజర్ తోటి చంపేస్తామని కూడా బెదిరించారు. ఆ వీడియో ఆధారాలు కూడా అన్నీ మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. మేము అన్ని కోర్టులో కూడా సబ్మిట్ చేశాము. కానీ వాళ్ళు ఇంతవరకు ఆ వెంకటేశ్వర గ్రైనర్స్ ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఇంతవరకు మేము చూడని కూడా చూడలేదు. కానీ వాళ్ళ మేనేజర్ జీవన్ రెడ్డి అని చెప్పి ఆయన మా మీద చాలా దౌర్జన్యంగా మాట్లాడు, రిటర్న్ చేసుడు, ఏమేమి మాట్లాడాలో అన్నీ గలీజ్గా మాట్లాడు. వాళ్ళు 100 మంది 200 మంది తీసుకొచ్చి మా మీద లేడీస్ మీద మేమున్న దౌర్జన్యం చేస్తున్నారు. ఆ వీడియో ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయండి. మాకు న్యాయం చేయండి. మేము లీగల్గా పోరాడుతున్నాము. మా దగ్గర మనీ పవర్ లేదు, మ్యాన్ పవర్ ఏమీ లేదు. మేము ఆడపిల్లలం, మాకు మీరు న్యాయం చేయండి. ఇది మా ల్యాండ్, మేము ఇంతవరకు ఎవరికి అమ్మలేదు. మేము హాస్పిటల్ కట్టే ప్రపోజల్లో ఉన్నది కాబట్టి మేము అట్లనే ఉంచుకున్నాము. మా పిల్లలు అందరూ ఇప్పుడు డాక్టర్స్ అయ్యారు. వాళ్ళ గురించి మేము ఎవరికి అమ్మకుండా మేమే స్వయంగా కట్టాలనుకున్న అని ప్రయత్నంలో మేము ఉన్నప్పుడు వీళ్ళందరూ దౌర్జన్యంగా వచ్చి ఇది చేస్తున్నారు. దయచేసి మీరు మాకు న్యాయం చేయండి. మా ల్యాండ్ మాకు అప్పగించండి. పోలీస్ ప్రొటెక్షన్ కూడా మాకు ఇవ్వట్లేదు. వాళ్ళ ముందటనే నేను కొట్టారు, లాక్కెళ్ళారు, అన్నీ చూసుకున్న ఓనర్స్లము. సిన్స్ 1943 మా తాతగారు మా నాయనమ్మ పేరు మీద రిజిస్టర్ సేల్ డీడ్ ఉన్నది. సిన్స్ 1943 నుంచి అప్ టు 2024 వరకు మా ల్యాండ్ మాదే ఇది ల్యాండ్. మేము ఇక్కడ 96లో చౌరస్తా షాప్స్ అక్కడ అన్నీ మా బిల్డింగ్స్ అన్ని రోడ్ వైడనింగ్ కూల చేసింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి షిఫ్ట్ అయ్యాం. సిన్స్ 96 నుంచి మేము ఇక్కడ
ఈ ఇల్లు కట్టుకొని మేము ఉన్నాం. తర్వాత ఈ ఎన్నో కోర్టుల కేసు గెలిచి మా దిక్కు ఫేవర్ అయింది కోర్టు కేసు అని. ఫైనల్గా 2017లో గడ్డం రాజలింగం ఆయన రిటైర్డ్ తహసీల్దార్. ఆయనే ఇది ల్యాండ్ మాదని చెప్పి కబ్జా చేసుకొని ట్రై చేసిండు. మేము ఆయన మీద కేసు వేసినాము. కేసు వేసి 2019లో ఆయన డిస్మిస్ అయిపోయింది కేసు. ఆ డిస్మిస్ ఆయన అయిపోతుందని తెలిసి ఆ సమయంలో రావుపాటి వెంకటేశ్వరరావు అనే గ్రానైట్స్ షాప్ పెట్టుకున్నాడు. ఆయన హంటర్ రోడ్లో ఉంటాడు. ఆయనకు సేల్ చేసి వీళ్ళు ఈ ల్యాండ్ మాదని చెప్పి ఆయన రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నదని చెప్పి మా మీద అత్యాచారం ప్రయత్నము, తర్వాత ఈ ల్యాండ్ మాదని చెప్పి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు. మా ప్రాణాల మీదకి వచ్చిండ్రు. తర్వాత అప్పుడేమో ఇక్కడ మేము పోలీస్ ప్రొటెక్షన్కి ఫోన్ చేస్తే మాకు ఎవ్వరు సహాయం చేయలే. ఆయన దగ్గర చాలా మనీ పవర్ ఉన్నది, మ్యాన్ పవర్ ఉన్నది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. దీంతో వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేకపోతున్నాం, దయచేసి మాకు హెల్ప్ చేయండి, మేము లీగల్గా బ్యాటిల్ చేస్తూ కోర్టులో కేసు నడుస్తున్నది. సిన్స్ 2019 ఆయన పేరు మీద ఆయన ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్నాడో అప్పటి నుంచి ఆయన మీద కేసు నడుస్తున్నది. ఒక ఇంజెక్షన్ ఆర్డర్ పట్టుకొచ్చి ఈ ల్యాండ్ మాదని చెప్పి పోలీసు ఎక్కడ పోయినా కానీ ఇంజెక్షన్ ఆర్డర్ పెట్టుకొని ఈ ల్యాండ్ మాది కానీ ఈ ల్యాండ్ ఇంకా వరకు ఎవరికి డిసైడ్ కాలేదు. కేసు ఇంకా పెండింగ్లోనే ఉన్నది. మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నాడు. మేము మిమ్మల్ని చంపేస్తాం, మీకు ఇట్లా అడ్డు వస్తే అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా ప్రాణాలకి ఏ హాని కలగకుండా మా ల్యాండ్ మాకు అప్పయ్యేటట్టు చేయండి. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలోని శివాలయం ఆవరణంలో గ్రామ మహాపడిపూజ గ్రామస్తుల సహకారంతో రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో మహాపడిపూజ కార్యక్రమం అతి వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తుల నామస్మరణతో శరణు ఘోష మార్మోగింది. శివాలయంలో శివాలయ ప్రధాన అర్చకులు దేవేందర్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వామివారికి పంచామృతాల అభిషేకాలతో 11 రకాల పూలతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాల్గొన్న స్వాములు మొగలగానే యాదగిరి గురుస్వామి, గుండాల భిక్షం గురుస్వామి, వెంకారెడ్డి విక్రమ్ రఘురవి, రమేష్, నరేష్, సంతోష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని జేఎన్ఎస్ స్టేడియంలో హనుమకొండ జిల్లా స్థాయి సీఎం కప్ 2024 క్రీడా పోటీలను వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు. 300 మంది విద్యార్థులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తోందని, పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటాలని కోరారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో ప్రతిభ చాటి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ డిఎస్ఓ అశోక్, సిపి అంబర్ కిషోర్ జా, కలెక్టర్ సత్య శారదాదేవి, అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వరద రాజేశ్వరరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు. వేదిక మీద కలెక్టర్ గారికి, మేయర్ గారికి, కమిషనర్ గారికి, అజీజ్ గారికి, వరదరాజేశ్వర గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అదే మిగతా డిగ్రీస్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలకు ఇక్కడ వచ్చి విచ్చేసిన గ్రామ స్థాయి, మండల స్థాయి క్రీడాకారులందరూ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ అందరూ కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తోని జెంటిల్మెన్ గేమ్ ఆడి తప్పకుండా ముందుకు పోవాలి. ఇక్కడ హన్మకొండ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలంటే ఇది క్యాంపు ఫస్ట్ టైం. చాలా రోజుల తర్వాత ఇంతమంది స్పోర్ట్స్ పర్సన్ ఒక దిగు చూసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము కూడా స్పోర్ట్స్ పర్సన్ కనుక మాకు తెలుసు ఎంత ఇబ్బందులు ఉంటాయో మనకు. సో దీన్ని మీరు అవకాశం వాడుకొని తప్పకుండా ఎక్సిల్ అయిపోయి మీరు జిల్లాకే కానీ, రాష్ట్రానికే కానీ, దేశానికి మెడల్ తేవాలని చెప్పి మా తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నందుకు మేడం, ఇప్పుడు మనం ప్రతి విలేజ్లో క్రీడా ప్రాంగణాలు అప్పుడు అలాట్ చేసినాము, ఫండ్స్ అలాట్ చేసినాము, అవన్నీ వాడకుండా అన్ని పక్కన పడేసి మేడం ఇది ఒకసారి రివ్యూ పెట్టుకొని తప్పకుండా ఇప్పుడు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాటికి సంబంధించిన నిధులు కావాలంటే లోకల్ ఎమ్మెల్యే ఫండ్స్కి వెళ్ళి వాడుకొని వాళ్ళకి అక్కడ అవకాశం ఇస్తే ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సీఎం కప్ అనగానే సడన్గా లోక్సభలో ప్రవేశపెట్టిన జమిలీ ఎన్నికల బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలికింది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్నికల విధానం సరళీకృతం అవుతుందని టీడీపీ పేర్కొన్నది. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జమిలీ ఎన్నికల నిర్వహణ ద్వారా ఖర్చు తగ్గుతుందన్నారు.
ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ ద్వారా సుమారు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని, అయితే జమిలి నిర్వహణతో ఆ ఖర్చు తగ్గే ఛాన్స్ ఉందన్నారు. ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇచ్చింది. మన భారత మహిళలు, యువతులు అన్ని రంగాలలో ఉన్నతి సాధించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 4 విద్యార్థులకు బంగారు పతకాలు రాష్ట్రపతి ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, పానకాల స్వామికి నా ప్రార్థన, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి. యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలను అందించాలి. వరంగల్ ఆజాం జాహీ మిల్లు కార్మికుల భవనాన్ని ప్రముఖ వ్యాపారవేత్త అక్రమంగా చేజెక్కించుకొని వాణిజ్య భవనాన్ని నిర్మించుటకు ప్రయత్నిస్తున్న వారిపై ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలని వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ డిమాండ్ చేశారు. 1937 సంవత్సరంలో ఆజాం జాహీ మిల్లు కార్మికులు అందరూ నగదు రూపేణా చందాలు పోగు చేసుకుని మిల్లు స్థలంలో కార్మిక భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుండి గత సంవత్సరం వరకు సమావేశాలు ఏర్పాటు చేసుకునేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నాయకుల అండాదండలతో కార్మికులకు సంబంధించిన భవనాన్ని అక్రమంగా చేజిక్కించుకున్నారని 324 మంది కార్మికులు ఈ రోజున రోడ్డున పడ్డారు. అటువంటి వారికి మా బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండగా నిలుస్తామన్నారు. గతంలో వ్యాపారవేత్త అయిన కాశం నమశివాయ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాపై, పార్టీపై బురద చల్లడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు మేము అతన్ని నిలదీశామన్నారు. అప్పుడు భవనాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం విరమించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ నాయకుల అండాదండలతో భూమిని స్వాధీనపరుచుకొని భవన నిర్మాణాన్ని శంకుస్థాపన చేసిన విధానాన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ పరంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని హెచ్చరించారు. అట్టి స్థలంలో అజం జాహీ మిల్లు కార్మిక భవనం ఏర్పాటు అయ్యే వరకు కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. వాణిజ్య భవనాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఖాళీ స్థలాలను కబ్జా చేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నిన్న ఆజం జాహీ మిల్లు కార్మికుల యొక్క స్థలానికి కాంగ్రెస్ నాయకులు, ఒక బట్టల షాపు యజమాని ఇద్దరు సంయుక్తంగా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి అది కార్మికుల యొక్క స్థలం అని తెలిసి వారికి అన్యాయం చేస్తూ మిమ్మల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారా, లేకుంటే పెట్టుబడిదారులకు మద్దతు ఇస్తున్నారా? మీ ఆలోచన విధానం ఏంది? రెండో విషయం, 1933లో ఆజం జాహీ మిల్లు ఫౌండేషన్ పడితే 35లో ఉత్పత్తి స్టార్ట్ అయింది. 37లో కార్మిక సంఘం ఏర్పడ్డది. సర్వేపట్ల రామనాథం గారు మొట్టమొదటి కార్మిక నాయకునిగా అప్పుడున్నటువంటి ఖమ్మం వరంగల్ జిల్లా కింద ఉండే, అప్పుడు వరంగల్ జిల్లా కింద ఆ కార్మిక సంఘం ఏర్పడడం జరిగింది. 13,000 మంది కార్మికులతోటి ఆ రోజు నిర్మాణం జరిగింది. దాంట్లో 8,000 మంది కార్మికులు సభ్యత్వాలు తీసుకొని ఆ స్థలాన్ని ఆ రోజు కొనుగోలు చేసుకోవడం జరిగింది. కొనుగోలు చేసుకున్న క్రమంలో వరంగల్లో ఇప్పుడు పెద్ద నాయకులు అనుకునే చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆ కార్మిక సంఘానికి నాయకత్వం వహించింది. బండారి నాగభూషణం గారు కానీ, పురుషోత్తమరావు గారు కానీ, బండ ప్రకాష్ కానీ, ఇలా చాలామంది చెప్పుకుంటూ పోతే చాలామంది మహానుభావులందరూ కూడా దానికి నాయకత్వం వహించింది. మరి కార్మిక స్థలాన్ని ఏ కార్మికుడు అమ్మితే ఈ బట్టల కార్మిక సంక్షేమ భవన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులతోనే కూల్చివేసిన దాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆజం జాహీ మిల్లును ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కబ్జాదారులకు అప్పజెపుతూ అధికారంలో ఉన్న పార్టీలు, గతంలో టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, వాళ్లకు అండదండలుగా ఉండి కార్మికుల యొక్క రక్తంతో నిర్మించబడ్డ భవన్ని కూలగొట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దాన్ని వెంటనే పునర్నిర్మించాలి అని చెప్పేసి
మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరెవరైతే అధికార పార్టీగా ఉండి ఇక్కడ భూమి పూజ చేసి మొత్తం దీన్నంతా కూలగొట్టడం అనేది దుర్మార్గమైన విషయం. కార్మికుల రక్తంతో నిర్మించబడ్డ భూమిని ఇవాళ మొత్తం కబ్జాదారులకు, గుత్తా పెట్టుబడిదారులకు అప్పచెప్పే తీరును సిపిఎం పార్టీ ఖండిస్తూ ఉన్నది. కొండ మురళి అయితేనేమి, ఇంకా మిగతా వాళ్ళు అయితేనేమి, ఓం నమ శివాయ లాంటి వాళ్ళ పాత్ర ఇక్కడ ఉంది అని చెప్పేసి మేము ప్రజల ద్వారా అట్లాగే కార్మికుల ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. అందుకోసమనే వెంటనే దీన్ని పునర్నిర్మించాలి. పునర్నిర్మించకుంటే ఇవాళ మీరు బుల్డోజర్లు పెట్టి కూలగొడతా ఉన్నారు. బుల్డోజర్లకు సిపిఎం పార్టీ అడ్డం పడుతుంది. మా ప్రాణాలు సైతం లెక్క చేయడం, మేము మా ప్రాణాలు సైతం పణంగా పెట్టి కార్మికుల భూమిని రక్షిస్తామని చెప్పదలుచుకున్నాం. వెంటనే గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడా ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించి ఒలింపిక్స్లో పతకాలు సాధించాలనే లక్ష్యంతో సీఎం కప్ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ అన్నారు. వరంగల్ జీరో సిటీ స్టేడియంలో సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలను మంత్రి కొండా సురేఖ వర్చువల్గా ప్రారంభించారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వర్చువల్ ద్వారా రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కుడా చైర్మన్ ఎనగాల వెంకట్రామిరెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా గ్రామీణ పట్టణ క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలలో తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వయంగా క్రీడాకారుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్లో క్రీడలకు 375 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి అన్నారు. హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన 3rd డిగ్రీ ప్రయోగించి జైల్లో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణిచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రైతు వ్యతిరేకి కాంగ్రెస్ దేశానికి అన్నం పెట్టే రైతన్నలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. రైతన్నలను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. సగం మంది కూడా రుణమాఫీ చేయకుండానే రుణమాఫీ పూర్తయింది అన్నారు. ఫార్మాసిటీ అన్నారు. రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ అధికారులను నియమించడం, ఎరువులు మందులు అందుబాటులో ఉండే చూడటం, నకిలీ విత్తనాల నివారణ చర్యలు చేపట్టడం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతును రాజుగా తీర్చిదిద్దాలని చెప్పి కాళేశ్వరం లాంటి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేయడమే కాకుండా తెలంగాణ రైతాంగానికి సకాలంలో ఎరువులు అందించడం, గిట్టుబాటు ధర ప్రకటించడం, రైతు బంధు ఏర్పాటు చేయడం, రైతు బీమా ఏర్పాటు చేయటం, రైతు వేదికలు ఏర్పాటు చేయటం, రైతులకు సూచనలు ఇచ్చేదానికి అగ్రికల్చర్ ఆఫీసర్లను నియమించడం, ఈ తీరుగా 24 గంటల కరెంటుతో పాటు అనేక సదుపాయాలు కల్పించి దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని రాజుగా తీర్చిదిద్దితే 10 ఏళ్లలో రైతులందరూ కూడా కేసీఆర్ గారి పాలనలో ఎంతో సంతోషంగా కంటి నిండా నిద్రపోతూ కడుపు నిండా తింటూ ఒక అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏలినటువంటి పరిస్థితి నుంచి గత 10 నెలల నుంచి 10 ఏళ్ల పాలనలో రైతాంగం అంతా కూడా వ్యవసాయం పండుగ చేస్తే 10 నెలల రైతులు వ్యవసాయం చేసుకొని గూటి కోసము కూలీ నాలి చేసుకొని తమ సొంత పొలాలలో పంటలు పండిస్తుంటే ఈరోజు వారి పొలాలను గుంజుకొని ఫార్మసిటీ పేరిట, ఇండస్ట్రీస్ పేరిట వారి పొలాలను లాక్కొనడం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. లాక్కొనడమే కాకుండా ప్రతిఘటిస్తే ఆ రైతులపైన అక్రమ కేసులు పెట్టడమే కాకుండా జైలులో ఉంటే
వారు అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి సంఖ్యలు లేచి ఇటు ఆసుపత్రికి తీసుకుపోవటాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు. అందుకే ఈరోజు రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ఖచ్చితంగా హక్కులు పోలీస్ శాఖ ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న గణపురం రాజ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న గణపురం ఎల్లయ్య ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ తండ్రి కొడుకులు. వీరిద్దరూ కలిసి 15 మంది కుటుంబాలకు సంబంధించిన భూమిని కబ్జా చేస్తున్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ భయభ్రాంతులను గురి చేస్తున్నారు. ఈ సందర్భంగా గణపురం రాజయ్య, గణపురం లింగం మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాత రాజంపేట గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 114/41లో గల 5 ఎకరాల భూమి, 15 మంది పొత్తుల గల భూమిని దౌర్జన్యంగా గణపురం ఎల్లయ్య, పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, గణపురం రాజ్ కుమార్, పోలీస్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ అక్రమంగా కబ్జా చేసుకొని మా భూమిని దున్నుతున్నారని, ఇట్టి భూమిని 15 మంది కలిసి పంచుకుందామంటే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ మా జోలికి వస్తే మిమ్మల్ని చంపుతామని భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరిస్తున్నారని, మా భూమిలో జేసీబీ ట్రాక్టర్ పెట్టి భూమిని చదును చేస్తే అడ్డుపడితే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అంతేకాకుండా అంబేద్కర్ సంఘం సంబంధించిన బ్యానర్ కూడా చింపివేయడం జరిగిందని, వారిద్దరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఉద్యోగాలు సంపాదించుకున్న విషయాన్ని మర్చిపోయారని వారు దుయ్యబట్టారు. రాజ్యాంగం పట్ల ఆయననే కించపరచడము అది మాకు బాధాకరం అనిపిస్తుంది. కాబట్టి అతనిపైన తగిన చర్య తీసుకొని ఎస్పీ గారికి వినయించడం ఏమనగా మా యొక్క భూమి 16 మంది పొత్తుల భూమి ఒక్కతనే దున్నుతుండు, ఇంకా 15 మందికి న్యాయం చేయగలరని మా యొక్క మనవి ఎస్పీ గారికి కోరుచున్నాము. ఈ కలెక్టర్ గారికి సుధా మెమో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ మెమో మీద స్పందించి కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు, ఎస్పీ మేడం గారు, మరి సూపరింటెండెంట్ గారు అలా పైన చర్య తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ ఫ్లెక్స్ని చింపేయడం జరిగింది. కాబట్టి ఆ ఫ్లెక్స్ని మళ్ళీ కట్టి అంబేద్కర్కు పాలాభిషేకం అతనితో చేపించగలరని మా యొక్క మనవి. ప్రకారంలో వాళ్ళ డ్యూటీలు వచ్చినాయి. ఆ డ్యూటీలు నిర్ణయించుకుంటున్నారు. డ్యూటీలు నిర్ణయించుకుంటా మళ్ళీ అంబేద్కర్ని ఇట్లా చించి పారేసి ఏం చేసుకుంటూ చేసుకొని 15-16 వాళ్ళను తీరించుడు, మళ్ళా చేసుడు, ఇవన్నీ వాళ్ళకి ఎంతవరకు సమావేశం వాళ్ళకు ఇంకా వాళ్ళు సాగించుకోడు బాగా దర్శనం చేస్తారు. ఇది మంచిది కాదు. మా గవర్నమెంట్ దీన్ని తనే చర్య తీసుకోవాలని కోరుకుంటాం. వీళ్ళందరూ తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటాం. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులై ఇట్లా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలని రాష్ట్రపతి. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఏ జిల్లాని తీసేయాలని కానీ కొత్త జిల్లాలు ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.